మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు పలికినటువంటి మాట, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, ఈ మూడు కూడా కొండ మీద ప్రసంగం అంటారు, పర్వత ప్రసంగం అంటారు. ఈ 3 అధ్యాయాల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. ఈ ఒక్కొక్క మాట క్రైస్తవ జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అండి. అంటే ఏ రకంగా క్రైస్తవుడు ఉండాలి అని తెలుపుతుంది ప్రతి వచనము, ప్రతి పదము అండి. ప్రతి వచనం, ప్రతి పదము. ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. రెండోదిగా ఈ యొక్క సందేశంలో ప్రభు మనతో మాట్లాడబోయేటువంటి మాటను మనం ధ్యానించక ముందు ఒక విచిత్రమైన మాటను ఎదురుకు తీసుకొని వస్తాను. మొదటి వచనం ఒకసారి చదువుదాం. మొదటి వచనం, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చుండగా. నిలబడి వాక్యం చెప్తారా, కూర్చొని వాక్యం చెప్తారా? మామూలుగా నిలబడి. యేసు ప్రభు స్టైల్ ఏంటి తెలుసా? కూర్చొని వాక్యం చెప్పాడు. కూర్చొని వాక్యం చెప్పినా, నిలబడి వాక్యం చెప్పినా వాక్యం చెప్పాలి. ఒకసారి ఒక భక్తుడు, నేను ఈరోజు నిలబడలేను, నేను ఈరోజు కూర్చొని వాక్యం చెప్తానంటే ఆడియన్స్ నుంచి ఎవరు అన్నారంట, మీరు కూర్చొని వాక్యం చెప్తే మేము పడుకొని వాక్యం వింటామన్నారంట. మీరు నిలబడితే మేము కూర్చుంటాము, మీరు కూర్చుంటే మేము పడుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రకంగానైనా మాట్లాడతాడు. కూర్చొని మాట్లాడాడు, అద్భుతమైన సందేశం. సమాధి దగ్గర కళ్ళు తెరిచి లాజరు కోసం ప్రార్థన చేశాడు, అక్కడ ఒక అద్భుతమే. యేసు ప్రభు పడుకొని ఆ యొక్క ఓడ అమరం పైన విశ్రాంతి తీసుకున్న అక్కడ ఒక అద్భుతమే. తుఫానులో అద్భుతమే, సమాధి దగ్గర అద్భుతమే, ఆ యొక్క సమాధుల స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక అద్భుతమే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని కార్యాలు జరిగిస్తాడు. మరి ఈరోజు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో కూర్చొని ప్రభు మాట్లాడాడు, కూర్చొని బోధించాడు. చాలామంది బోధకులను తప్పుపడతారు. ఏంటంటే ఈయన కూర్చొని బోధిస్తున్నాడే, యేసు ప్రభు కూర్చొని బోధించాడు, తప్పు కాదు. బోధ అనేటువంటిది పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా జరగాలి. దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. ఎవరంట ఉప్పు? నీవు నేను దేవుని కొరకైన ఉప్పు అంట. రెండవదిగా ఆ ఉప్పు నిస్సారమైపోతుందంట. అంటే ఉప్పుగా ఉండవలసిన నీవు నిస్సారమైపోతుందంట. అంటే పని చేసేటువంటి ఉప్పు పని చేయకుండా పోతుందంట. ఉపయోగపడవలసిన ఉప్పు ఉపయోగపడకుండా పోతుందంట. మామూలుగా ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే, ఇఫ్ సాల్ట్ బికమ్ ఫూలిష్, బుద్ధి లేనిదిగా ఉప్పు మారిపోతుంది అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ ఉందండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనిషికి బుద్ధి ఉంటుంది కానీ ఉప్పుకి ఏం బుద్ధి ఉంటుంది? ఉప్పుకి ఒకే ఒక బుద్ధి, ఉప్పు బుద్ధి ఉంటుంది, అంతేగాని ఇంకేం వేరే బుద్ధి ఉండదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఉప్పు నిస్సారం అయిపోతుందంట. ఉప్పు ఎందుకు దానికి మనం విలువనిస్తామంటే దాంట్లో ఉప్పు శాతం ఉంది కాబట్టి. ఆ ఉప్పు శాతమే పోయిందంటే ఇసిరి కొడతాం దాన్ని. ఎందుకు తెలుసా? మామూలుగానే ఉప్పుకు విలువ ఉండదు. కానీ ఆ ఉప్పు లేని దానికి ఉప్పే లేకుండా పోయింది అనుకుందాం, ఇంకా దేని పనికి వస్తుంది? అందుకే ప్రభు ఏమంటాడు చూడండి, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, నిస్సారమైతే అది బయట పారవేయబడుతుందంట. అంటే ఇంటిలో ఉండవలసిన ఉప్పు పారవేయబడుతుందంట, ఉపయోగపడవలసిన ఉప్పు పారవేయబడుతుందంట. మూడోదిగా మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. అంటే ఉప్పులో ఉండవలసినటువంటి విలువ, ఉప్పులో ఉండవలసిన ఉప్పు శాతం, ఉప్పులో ఉండవలసిన లక్షణం ఎప్పుడైతే కోల్పోతుందో మొట్టమొదటిగా అది నిస్సారమైపోతుంది, విలువ లేనిదిగా మారిపోతుంది. రెండవదిగా అది బయట పారవేయబడుతుంది, దాన్ని ఇంట్లో పెట్టుకునే విషయం ఉండదు, దాన్ని ఇసిరి బయటపడేస్తాం. మూడవదిగా అది త్రొక్కబడుతుంది మనుషుల చేత. అంటే జీవితం అనేటువంటిది ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండదు. అంటే నీ జీవితంలో ఉండవలసిన ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు వీ విల్ బికమ్ యూస్లెస్, మనము వ్యర్థమైన వ్యక్తులుగా మారిపోతామంట. బైబిల్ చెప్తుంది మీరు లోకానికి ఉప్పు, మీరు ఉప్పుగా మీ ప్రభావాన్ని మీరు చూపాలి. బట్ వెన్ వీఆర్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోతే ఏమవుతుందో తెలుసా?
బయట పారవేయబడతాం. అంటే నీ జీవితంలో ఒక విషయాన్ని గుర్తించాలి. నిన్ను దేవుడు ఏ రకంగా ఉంచాలనుకోరో తెలుసా? మనుషులు ఎదుట విలువ కలిగిన వారుగా ఉంచాలి. మనుషులు నిన్ను గుర్తించాలి. మనుషులు నీ జీవితానికి విలువ కట్టాలి. అది దేవుని యొక్క వాక్యం. కానీ ఎప్పుడైతే నీలో ఉండకుండా పోతాయో, ఉండవలసిన దీవెనలు ఉండకుండా పోతాయో, ఉండవలసిన దేవుని విషయాలు నీ జీవితంలో ఉండకుండా పోతాయో, జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? యూ విల్ బి అవుట్. విలువ లేకుండా పోతుంది, బయట పారవేయబడతావు, త్రొక్కబడతావు. అంటే ఒక మాట సింపుల్గా చెప్తాను, నీ జీవితంలో ఉండవలసిన ఆశీర్వాదాలు ఎందుకు లేకుండా పోతాయంటే నీలో ఉప్పుసారం లేదు కాబట్టి. నీ జీవితంలో ఉండవలసిన స్థితి ఎందుకు లేకుండా పోతుందో తెలుసా? వెన్ దేర్ ఇస్ నో సాల్టీ నేచర్ ఇన్ ద సాల్ట్, దెన్ ఇట్ విల్ బి యూస్లెస్ సాల్ట్ ఆర్ ఇట్ విల్ బి ఎ ఫూలిష్ సాల్ట్. ఆ ఉప్పులో ఉప్పు శాతం లేదనుకుందాం, ఏం ప్రయోజనం అండి? ఉప్పు వేసుకొని ఏం ప్రయోజనం? తిని తృప్తిగా ఉండగలమా? ఇంపాసిబుల్. దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు. మరి మీరు ఉప్పు సారం లేకపోతే మీరు మనుషుల చేత త్రొక్కబడతారు, బయట పారవేయబడతారు, మీకు విలువ అనేటువంటిది ఉండదు. అంటే మన జీవితాల్లో ఉండవలసిన ఆశీర్వాదాలు, మన జీవితాల్లో ఉండవలసిన దీవెనలు, మన జీవితాల్లో ఉండవలసిన పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయి అంటే నీలో ఉప్పు శాతం లేకుండా పోతే, ఉప్పుకుండేటువంటి సారం తొలగిపోతే. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు ఉప్పు లక్షణాన్ని కోల్పోతుంది? ఉప్పులో ఉండవలసిన ఉప్పు శాతం ఎప్పుడు పోతుంది? ఉదయకాలం వాక్యం చెప్తూ నేను అన్నాను, ఉప్పు ఎక్కడ ఉపయోగపడుతుంది తెలుసా? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉపయోగపడుతుంది. చచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనిషికి ఏం చేస్తారు? పుట్టిన వెంటనే మామూలుగా మనం ఏం చేస్తాం? డ్రెస్ వేస్తాం కదా. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ చిన్న బిడ్డకి ఏం పెడతారు? సెలైన్ పెడతారు. సెలైన్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్, అంటే ఉప్పు. కొంచెం ఉప్పు శాతం పెంచుతారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఉప్పును ఉపయోగిస్తారు. మనిషి చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఏం ఉపయోగిస్తారు? ఉప్పు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ద సాల్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. ఉప్పు తన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉప్పు తన శాతాన్ని కోల్పోతుంది? ఉప్పు ధనాన్ని కోల్పోతుంది? ఉప్పు ఎందుకు నిస్సారమైపోతుంది? లేదా ఇప్పుడు మాట మారుస్తాను, క్రైస్తవుడుగా నేను ఎందుకు ఏదో కోల్పోయిన వ్యక్తులుగా ఉంటాం? ఏదో ఉండవలసిన ఆశీర్వాదాలు ఉండలేనటువంటి వ్యక్తులుగా ఉంటాం? ఎందుకు మన జీవితాలు దేవునికి అంగీకారము లేని జీవితాలుగా ఉంటాయి? లేదా మనుషుల ద్వారా పారవేయబడతాం, మనుషుల ఎదుట ఉండవలసిన విలువ పోతుంది. వై? వీ విల్ హ్యావ్ ఎ డౌన్ ట్రెండ్. మనం ఎప్పుడు పైకెగిసే వారంగా ఉండాలి కదా, మనం అభివృద్ధి పదంలో ఉండాల్సిన వారంగా ఉండాలి. కానీ ఎందుకు ఆయా సందర్భాల్లో వీల్ హ్యావ్ ఎ డౌన్ ట్రెండ్, కిందికి పడిపోయే వారంగా ఉంటాం. బైబిల్లో వ్రాయబడింది, ఉప్పుగా మీరు లోకానికి ఉప్పుగా ఉంటున్నారు. మామూలుగా ఉప్పు అనేటువంటిది ఒక పాత్రకు, ఒక కూరకు, ఒక ఇంటికి పనికొస్తుంది, అంతేగాని ఒక ఫంక్షన్కి పనికొస్తుంది. లోకానికి కాదు. లోకానికి అవసరమైన ఉప్పుగా నన్ను దేవుడు చేయాలని కోరుతున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, కోరికలు చాలా పెద్దవి. నిన్ను లోకానికే దీవెనకరంగా చెయ్యాలి. కానీ బైబిల్లో వ్రాయబడింది, అలాంటి ఉప్పు నిస్సారమైపోతుందంట, అలాంటి ఉప్పు విలువ లేకుండా పోతుందంట, అలాంటి ఉప్పు తొక్కవేయబడుతుందంట, అలాంటి ఉప్పు మనుషులు పారేస్తారంట, ఇసిరి కొడతారంట. ఎందుకు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు మేక్ ద సాల్ట్ యాజ్ ఎ యూజ్లెస్ వన్? పనికి మాలిన ఉప్పుగా, ఉపయోగం లేని ఉప్పుగా, పడేసే ఉప్పుగా, మనుషులు త్రొక్కే ఉప్పుగా ఎప్పుడు మార్చబడుతుంది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఉప్పు ఎప్పుడు నిస్సారం అవుతుందంటే ఆయా సందర్భాలలో ఉప్పును తయారు చేసేటువంటిది మీరు చూసే ఉంటారు. ఉప్పు శాతాన్ని కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఉప్పులో ఎప్పుడైతే కలవకూడని కలుస్తాయో, అది మన్ను కానీ లేకపోతే ఆయా రకాలైనటువంటి కెమికల్స్ ఉప్పులోనికి వస్తాయో, ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది. మరొకసారి చెప్తాను, పురాతన కాలంలో నుంచి ఇప్పటి వరకు ఏ ఉప్పునైనా మీరు తీసుకోండి,
దాంట్లో ఉండకూడనివి ఎప్పుడైతే వస్తాయో, అందుకే ఉప్పును ఏం చేస్తారు, ఒక పాత్రలో పెడతాం, దాన్ని మూసేస్తాం. ఎందుకంటే ఆ దాంట్లోకి ఏది రాకూడదు. వేరొకటి వచ్చిందా ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది. అందుకే మనం ఉప్పు ప్యాకెట్ కొంటే అది సీల్డ్గా ఉంటుంది. ఎందుకు సీల్డ్గా ఉంటుంది? కూరగాయలలాగా బయట ఉండొచ్చు కదా, దాంట్లోకి ఉండకూడని వెళితే అప్పుడు ఉప్పు ఏమవుతుందో తెలుసా, ఉప్పు సారాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుంది. అంటే దాంట్లో ఉన్న ఉప్పు వేరొకటి తీసుకోవడం ప్రారంభిస్తుంది. దాంట్లో ఉండవలసిన ఉప్పు సారం వేరొకటి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు దేవుని బిడ్డవు, కానీ ఎప్పుడైతే నీ జీవితంలోనికి రాకూడని వస్తాయో, ఉండకూడని వస్తాయో, లేకపోతే ప్రవేశించకూడనివి ప్రవేశిస్తాయో, జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా, నీ జీవితంలో నువ్వు సారాన్ని కోల్పోతావు. అద్భుతంగా పాటలు పాడే వ్యక్తి, అద్భుతంగా దేవుని పక్షాన యుద్ధాలు చేసే వ్యక్తి, అద్భుతంగా సైన్యాన్ని నడిపించే వ్యక్తి, అద్భుతంగా దేవుని కార్యాలు జరిగించి 80 సంవత్సరాల వయసులో దావీదు ఉండగా సాతాను ఏం చేశాడంటే చూడకూడదు ఒకటి చూపించాడు. ఎప్పుడైతే దావీదు జీవితంలోనికి ఆ చెడు చూపు వచ్చిందో ఏమైపోయింది తెలుసా, దావీదు 80 సంవత్సరాల వయసులో పాపం చేసి పడిపోయాడండి. అంటే దావీదు ఇంతకు ముందు ప్రయోజకుడు, ఇప్పుడు ఏ రకంగా మారిపోయాడు తెలుసా, ఉప్పు తన సారాన్ని కోల్పోయినట్లుగా దావీదు తన జీవితంలో ఆశీర్వాదాలను కోల్పోవడం ప్రారంభించాడు. ఏడ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సాతానును ఏడిపించే వ్యక్తి దావీదు. ఇప్పుడు దావీదే ఏడుస్తున్నాడు. ఎందుకు దావీదు ఏడుస్తున్నావు? ఏం జరిగింది నీ జీవితంలో? తన జీవితంలోనికి రాకూడదు ఒకటి వచ్చింది, ఉప్పులోనికి రాకూడదు ఒకటి వస్తే ఉప్పు తన సారాన్ని కోల్పోతుంది. నీ జీవితంలో రాకూడనటువంటిది ఒక చూపు నీ జీవితంలోనికి వస్తే అది ఏం చేస్తుంది తెలుసా, నీ జీవితాన్ని నిస్సారము చేయడం ప్రారంభిస్తుంది. ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, బైబిల్ చదువుకోనివ్వబుద్ధి కాదు, చర్చికి రాబుద్ధి కాదు. ఎందుకు బుద్ధులు మారిపోతాయి, ఎందుకు మన లక్షణాలు మారిపోతాయి, నిస్సారంగా మారిపోతాం. క్రైస్తవ జీవితం అనిపించుకునే రకంగా ఎందుకు మారిపోతాం తెలుసా, సమ్వేర్ వన్ అన్వాంటెడ్ థింగ్ విల్ has entered into our life. ఏదో ఒక తప్పుది రాకూడదు ఏదో దానిలోనికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఉప్పు పాత్రలో ఇనుము ముక్కను దాంట్లో వేయండి, కొన్ని రోజుల తర్వాత చూడండి ఉప్పులో ఉప్పు శాతం తగ్గిపోయింది. ఎందుకంటే ఆ ఇనుమంతా లాగేసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలోకి రాకూడదు ఎప్పుడైతే ఒకటి వస్తుందో, దావీదు నీవు 80 సంవత్సరాల వయసులో ఎందుకు పాపం చేసి పడిపోయావు, ఎందుకు ఏడుస్తుంటున్నావు, ఎందుకు నువ్వు గోనెపట్ట కట్టుకున్నావు, ఎందుకు నువ్వు దుఃఖాక్రాంతుడుగా ఉంటున్నావు, ఎందుకు 51వ కీర్తన ఒక బాధతో కూడిన కీర్తన రాశావు? దావీదు అంటాడు, నా జీవితంలో రాకూడని చూపు ఒకటి వచ్చింది. దేవుడు అన్నాడు, నీకు దయ్యముల మీద అధికారం ఇస్తా. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి పరిచర్య జరిగించు. దేవుడు అన్నాడు, నీ దగ్గర డబ్బు ఉంటుంది, యూదా ఇస్కరియోతు, నీవు వాడబడతావు, యు ఆర్ మై అపోస్టల్, యు ఆర్ మై సర్వెంట్, నువ్వు నా సేవకుని, నువ్వు అపోస్తలునివి. బట్ యూదా ఇస్కరియోతు జీవితంలోనికి రాకూడని ఒక డబ్బు కోరిక ప్రవేశించింది. అంతే, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. యూదా ఇస్కరియోతు ఎవరు? దేవుని సాధనం కదా. మరి యూదా ఇస్కరియోతులో ఎందుకు నిస్సారమైన వ్యక్తిగా మారిపోయాడు? నిస్సారమైన పరిస్థితులు యూదా ఇస్కరియోతు జీవితంలోనికి వచ్చాయి. వెరీ సింపుల్ రీజన్, రాకూడనిది ఏదో ధనాపేక్ష తన జీవితంలోనికి ప్రవేశించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు దేవుని కొరకు శక్తివంతంగా లేకపోవడానికి, మన కుటుంబంలో పరిస్థితులు ఆత్మీయంగానైనా ఆరోగ్యపరంగానైనా అన్ని విషయాల్లో పడిపోవడానికి కారణం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ అన్వాంటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అవర్ లైఫ్స్. మన జీవితంలోనికి, మన కుటుంబాల్లోనికి రాకూడదు ఏదో వచ్చింది. మంచిగా ఉంటాడు మనిషి, ఒక్కసారి అని తుమ్మితే అప్పుడే అర్థమైపోతుంది జలుబు వచ్చేసింది. ఎందుకు? ఒక వైరస్ ఎంటర్ అయిపోయింది. ముఖం మారిపోతుంది, తినబుద్ధి కాదు, చేతిగుడ్డ కావాలి, ఇక ముఖము మారిపోతుంది. వై? ఏ స్మాల్ వైరస్ హ్యాస్ ఎంటర్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు, మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మీ జీవితాలు దీవెనకరంగా ఉండాలి. కానీ ఎందుకు నిస్సారం అయిపోయింది? ఒకటి సంథింగ్ దట్ హస్ అన్వాంటెడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అవర్ లైఫ్స్. ఉప్పులోనికి రాకూడని మట్టి కానీ, ఏదైనా మినరల్స్ కానీ, ఏదైనా ఒక వస్తువులు కానీ, అన్వాంటెడ్ థింగ్ ఏదైనా ఉప్పు సారాన్ని లాగేసేవి ఏవి వచ్చినా ఉప్పు నిస్సారమైపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో బైబిల్ చదివే సమయంలో నిద్ర వస్తుందా? ప్రార్థన చేసుకోబుద్ధి కావడం లేదా? ప్రార్థనకు రాబుద్ధి కావడం లేదా? బైబిల్ చదవకుండా ఉన్నావా?
దేవుని దగ్గరికి పోవడం బరువైపోతుందా? ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తెలుసా? ఎక్కడో రాకూడదు ఏదో నీ జీవితంలోకి వచ్చింటుంది. ఎక్కడో రాకూడదు ఏదో నీ జీవితంలోకి వచ్చింటుంది. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. క్రైస్తవ జీవితం ఎంత ఆశీర్వాదకరమైందో సాతాను ఎప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ జీవితంలోకి రాకూడదు, అది వచ్చేటట్లు చేస్తాడు ఏదో ఒక రూపంలో. వచ్చిన తర్వాత నిస్సారమైన పరిస్థితులను తీసుకొని వస్తాడు. ఏం చేయాలి మనము? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మన జీవితాల్లో రూపాంతరము అంటే ఉప్పులాగా దేవుడు ఉండాలనుకున్నాడు. నీ ప్రభావాన్ని నువ్వు చూపాలి. యు మస్ట్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్. ఇతరులను ప్రభావితం చేయాలి. కానీ నువ్వే ఎందుకు నిస్సారం అయిపోతావు తెలుసా? రాకూడదు వస్తే. దేవుడు అంటున్నాడు 12వ అధ్యాయం 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోకమును అనుసరించే జీవితము, లోక మర్యాదలను అనుసరించే జీవితము, లోక పద్ధతులను అనుసరించే జీవితము. నాకు ఈ భాగాన్ని ఒకసారి చదివినప్పుడు లోక మర్యాద అంటే మర్యాద కలిగి ఉండడం తప్ప, వచ్చిన వెంటనే ఎదురుగా పెద్దవాళ్ళు కనపడితే ప్రైజ్ లార్డ్ చెప్పడం. కొంతమంది ఇట్టే చూస్తుంటారు, మర్యాద ఉండదు వాళ్ళకు. ఎవరు కనపడినా కూడా చూసిపోతూ ఉంటారు అంతే. ఈయ నవ్వుతారు పోతారు. వందనాలు చెప్పాలి. దేవుని బిడ్డకు మినిమం మేనర్స్ ఉండాలి. ఎదురుగా ఒక వ్యక్తి కనపడినప్పుడు వందనాలు చెప్పాలి. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ తగ్గించుకొని వందనాలు చెప్పాలి. ఒకవేళ చిన్నోళ్ళు చెప్పలేదనుకో వాళ్ళకి నేర్పిద్దాం, వాళ్ళకి వందనాలు చెప్దాం, అప్పుడైనా బుద్ధి వస్తుంది వాళ్ళకు. ఈ లోక మర్యాదను అనుసరింపకంటే లోకంలోనే మర్యాదను ప్రక్కన పెట్టమని కాదు. లోక మర్యాద అంటే ఏంటి తెలుసా? ఈ లోకంలో ఇది ఉంటే మంచిదని మనకేదో నేర్పిస్తారు చూసారా? అది మన జీవితంలోకి వచ్చింది అనుకుందాం, అదే మన జీవితంలో కార్యాలను అడ్డుకుంటుంది. ఆత్మీయ జీవితంలో నిర్వీర్యం చేయడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఫస్ట్ టైం మా ఇంటిలో పెళ్ళి మా చెల్లిది జరిగిందండి. చెల్లిది జరిగినప్పుడు ఆ పెళ్ళి ఏర్పాట్లో తలమునకలై ఉన్నాం. ఆ దినాల్లోనే కడపలో వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు చాలా డ్యామేజ్ జరిగింది కడపలో. ఆ వరద అయిపోయిన తర్వాత కొన్ని రోజులకే సిఎస్ఐ చర్చిలో మా చెల్లి పెళ్ళి జరిగింది. సో ఆ పెళ్ళి అప్పుడు ఫస్ట్ టైం పెళ్ళి మా ఇంట్లో జరగడం. సో కాబట్టి అన్ని విషయాలు కొత్తగా ఉన్నాయి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అన్న మీరు పొట్టేలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారన్న. ఏమో నాకు తెలియదు, మా నాన్న తెప్పిస్తాడు అన్న. ఒకటి మాత్రం జాగ్రత్త అన్న అన్నాడు. ఏం జాగ్రత్త అన్న? ఇప్పుడు ఆంథ్రాక్స్ ఉంది కదా, దానికి మనం టెస్ట్ చేయాలి. ఒక వెటర్నరీ డాక్టర్ని పిలుచుకొచ్చి టెస్ట్ చేయాలి. ఆంథ్రాక్స్ అనేటువంటిది ఈ టైంలో చాలా స్ప్రెడ్ అవుతుంది అన్నాడు. ఓకే చేద్దాం బ్రదర్, తెలిసిన డాక్టర్ ఉన్నారా, ఆయన చెప్దాంలేండి అన్నాను. రెండోది కూడా చేయాలన్నా అన్నాడు. ఏం చేయాలన్నాను? ఖచ్చితంగా హలాల్ చేయాలన్నా అన్నాడు. ఏం చేయాలి? హలాల్ అంటే తెలుసుగా. ఏం చేయాలా? ఒక ముస్లిం సోదరుడు క్యాప్ పెట్టుకొని వచ్చి ఆయన దాంట్లో నీళ్లు పోసి, దాని నోట్లో నీళ్లు పోసి ఆయన ఏదో తన నోటితో పలుకుతూ చేస్తాడు. ఎందుకు అన్నా? హలాల్ చేయాలన్నా. హలాల్ చేయకపోతే ఎట్లా? హలాల్ చేసిందే తింటామన్నా, హలాల్ చేయింది తినాం అంటే ఏంటి హలాల్ అంటే? హలాల్ చేయాలన్నా. ఏంది హలాల్ అన్నా? తెలుదు కానీ హలాల్ చేయాలి. అరే తెలియకుండా ఏమిటి హలాల్ అంటావు? హలాల్ చేయాలి కానీ ఎందుకు చేయాలి అన్నా? ఎందుకు చేయాలి అన్న? ప్రతి షాప్ బయట రాసింటారన్నా, ఇక్కడ ఈ మాంసం హలాల్ చేయబడింది అని రాస్తారు, అందుకే మనం హలాల్ తినాలన్నా అన్నాడు. నేను అన్నాను, బైబిల్లో ప్రార్థన చేసుకోమని తినమని ఉంది కానీ హలాల్ చేసి తినమని లేదు బైబిల్లో. కాబట్టి ఎలా తినాలి? మనము ప్రార్థన చేసుకొని తినాలి. నీ ఎదుట పెట్టిన దాన్ని ప్రార్థన చేసుకొని తిను అంతే. లేదన్నా అలా చేయాలన్నా క్వశ్చనే లేదు. హలాల్ చేయడం ఉండదు. ఈ లోక మర్యాదను అనుసరించకు. ఆ చిన్నది ఒకటి నీ జీవితంలోకి వచ్చిందా, అది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఉప్పు నిస్సారం ఎందుకు అవుతుందో తెలుసా? ఏదో ఒకటి ఉండకూడని లోక మర్యాద చొప్పున నడవద్దు. లోకంలో అందరది చేస్తారు. అందుకే దొరికిన మటను చికెన్ తినొద్దు. ఫస్ట్ దేవా దీన్ని పరిశుద్ధపరచు, దీని వెనక ఏం అపవిత్రత ఉందో నాకు తెలియదు, ఎవరు ఎక్కడ ఏం చేశారో నాకు తెలియదు, దేవా సహాయం చేయండి.
దొరికింది కదా అని వాంచిపడేయడం కాదు. ప్రతి దాన్ని క్షుణ్ణంగా మనల్ని నిర్వీర్యం చేసి నిస్సహాయకరమైనటువంటి పరిస్థితులను తీసుకొని వస్తుంది. నిస్సారమైపోతాం. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పనా, మనుషులు కల్పించిన పద్ధతులు మన జీవితంలోకి వచ్చాయా, అవి కూడా నిస్సారం చేస్తాయి. బైబిల్లో చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. అందుకాయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏమంటున్నాడు? నన్ను ఘనపరుస్తున్నాను కానీ నాకు వాళ్ళ హృదయం దూరంగా ఉంది. పెదవులతో, నోటితో ఏదో ప్రార్థన ఉంది, పాట ఉంది, హృదయంలో లేదు. మనసారా లేదు. ఎందుకు లేదు? మొదటి ఇది. రెండవదిగా, వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనిషి దేవుని దగ్గరకు వస్తాం, హృదయం ఎక్కడో ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? చర్చిలో శరీరం ఉంటుంది, ఆలోచనలు ఎన్నో పోయి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు ఈమె రాలేదే, ఎక్కడికి పోయి ఉంటుందో, వీళ్ళు నన్ను పిలవలేదే, ఎందుకు పిలవలేదు, కూర్చోండి, ఇక్కడే ఉంటాం. హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఎందుకు ఈరోజు వీళ్ళు నన్ను ఇట్లా చూసారే, నన్ను ఎందుకు ఇట్లా పలకరీలేదే, చర్చిలోనికి వచ్చిన వాక్యం వినప్పుడు వాక్యం వినరు, హృదయం ఎక్కడికి వెళ్ళిపోతుంది. బైబిల్లో వ్రాయబడింది, హృదయము దేవునికి దూరంగా ఉందంట, పెదవులు మాత్రం దేవుని దగ్గర ఉన్నాయంట. ఎందుకు తెలుసా? కారణం 7వ వచనం ఉంటుంది. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే మనిషి చేసిన పద్ధతి. కొన్ని విషయాలు నేను చెప్తాను, మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యానుసారంగా మీరు అంగీకరించాలి. కొన్ని చోట్ల ప్రార్థనలు ఉంటుందండి, పాపాలు ఒప్పుకోండి అంటే ఏముంటుంది తెలుసా? ఒక పుస్తకంలో రాసిన ప్రార్థన ఉంటుంది, ఆ ప్రార్థన చదివితే పాపాలు పోతాయి అనుకుంటారు. దేవుని బిడ్డలారా, చదివితే పోవు పాపాలు. నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, హృదయపూర్వకంగా కన్నీరు విడిచి ప్రార్థించాలి. మనుషులు ఒక పద్ధతి పెట్టారు, నువ్వు చదివితే ఆ చదివేదేదో మనసారా చదవాలా, లేదా హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉంది కదా అని చదవద్దు. పశ్చాత్తాపం హృదయంలో నుంచి రావాలి, నోట్లో నుంచి కాదు. దేవుని బిడలారా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. లాస్ట్ వీక్ ఒక సహోదరి వచ్చింది, ఆమె జీవితంలో ఒక భయంకరమైన దురాత్మ. చెప్పాను కదా, లాస్ట్ వీక్ ఆమె జీవితంలో అమావాస్య రోజు నరకాన్ని అనుభవిస్తుంది ఆమె. ఎందుకంటే షీఈస్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెమనిక్ ఫోర్సెస్ ఫ్రమ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి మంత్ర ప్రయోగం చేయడం ద్వారా ఆమె పైన భయంకరమైన చీకటి శక్తులు, చచ్చిపోతుందన్నంత రకంగా మారిపోతుందండి ఆమె. చచ్చిపోతుందన్నంత రకంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చిందో దేవుడు బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత మళ్ళీ ఆమెకు తిరిగి ఆ సమస్య మెల్లిగా ప్రారంభమైంది. మళ్ళీ ఆమె వచ్చింది, అన్న మళ్ళీ నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందమ్మా అన్న? ఎందుకు వచ్చింది మీకే తెలియాలి, ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి. మేమేం చేయలేదన్నా. సరే, మరుసటి రోజు సాయంత్రం రామ్మా ప్రార్థన చేస్తానని చెప్పాను. సాయంత్రం రాలా. కొంతమందికి అది చెప్పింటానికి రారు, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ పీపుల్ కదా. బేకారుగా దైవసేవకుడు కూర్చొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు ఆరాంసే వస్తారు. ఏం రాలేదంటే ఆమె చెప్తుంది, మా కొడుకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తింటా కూర్చున్నాడన్నా, చాలా టైర్డ్ అయిపోయాడు కదా, అందుకు రాలేదన్నా. నేనెందుకు కూర్చున్నాడా? వాళ్ళ కొడుకు స్నాక్స్ తింటా ఇంట్లో కూర్చున్నాడంట, అందుకు ఆమె రాలేదంట. ఆమె కోసం నేనుంటే ఆమె రాలేదంట. సరే అని మరుసటి రోజు వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నాకు ఏదో అడ్డుపడుతుంది ఆమె జీవితంలో అనిపించింది. అమ్మా ఏముంది? ఏం లేదన్నా, మా ఇంట్లో ఒకటి దేవుని వాక్యం తప్ప ఇంకేం ఉండదన్నా అనింది. సరే అని వాళ్ళ కొడుకును పోతే ఎందుకో వెనక్కి తిరిగి, నువ్వు రేపు ప్రార్థనకు రా అన్నా, నువ్వు ప్రార్థన చేసుకుంటావా అన్నా, ప్రార్థనకు రా ప్రార్థన చేసుకుంటావా అన్నా. ఏమన్నాడు తెలుసా? నేను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. ఎందుకు దయ్యం పోలేదు తెలుసా? ఆ అమ్మ ఇంట్లో ఉంది. మదర్ ఈజ్ దేర్ ఇన్ ద హౌస్. మనుషులు కల్పించిన పద్ధతులు. అమ్మ కాదు ఉండాల్సింది, నీ హృదయంలో దేవుడు ఉండాలి.
దేవుడు ఉండాలి. మరియమ్మ పరిశుద్ధురాలు, మరియమ్మ కన్యకగా ప్రభువును 9 నెలలు మోసింది. ఆమె శ్రేష్టమైన వ్యక్తి, స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది. కానే కాదు, అది ఎవ్వరు కాదనలేరు. ఆమె దేవుని స్థానంలోనికి రాకూడదు, ఆమెగానే ఉండాలి. అమ్మా నాతో నీకేం పని, ఆమె స్థానంలో ఉండాలి. ఆమెను విలువనివ్వాలి, తల్లిగా ఆమెను గౌరవించాలి, ఆమెను మనము ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. బట్ షీ షుడ్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఆమె దేవుని స్థానంలోనికి రాకూడదు. మనుషులు కల్పించిన పద్ధతులు నీ జీవితంలోనికి వచ్చావా, ఉండే ఆశీర్వాదం కోల్పోతావు. ఉండే ఉప్పు సారం ఉండాలి. ఎందుకు ఉండదు తెలుసా? మనిషి కల్పించిన పద్ధతులు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాయో, వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. ప్రభు మాట్లాడుతుండగా, నిస్సారంగా మారిపోయావా? జీవితంలో తృప్తి లేదు, మనశ్శాంతి లేదు, నిస్సారం అయిపోయావా? ఉప్పు నిస్సారం అయిపోతే దానికి విలువ ఉండదు. నీ జీవితంలో నిస్సారం అయిపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది, బ్రతుకే వ్యర్థం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడాడు. నిస్సారం అయిపోవడానికి కారణం రాకూడనివేవో నీ జీవితంలోనికి వచ్చేసాయి. తప్పుడు స్థలాల్లోనికి వెళ్ళిపోయావు, తప్పుడు పరిస్థితుల్లో, తప్పుడు వ్యక్తుల యొక్క ప్రభావాలు. అది ఒక సీరియల్ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, డబ్బు సంపాదనకు బెట్టింగ్స్, ఇలాంటివి ఏది నీ జీవితానికి వచ్చినా రిమెంబర్, నిస్సారం అయిపోతావు, ఖాళీ అయిపోతావు. దేవుని అడుగుదాం, ప్రభువా ఈరోజు నేను నిస్సారం అయిపోవడానికి నా జీవితంలో ఉండవలసిన నేను ఉపయోగించలేదు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, మందిర పనులు చేయడం, దేవుని సేవలో వాడబడ్డం నా జీవితంలో కరువైపోయింది. ప్రభువా మన్నించు, దేవా నన్ను క్షమించు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం, అందరి కళ్ళు మూయబడాలి, ఏ కన్ను తెరబడకూడదు. ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ ఐస్, యు ఆర్ డిస్ఆనరింగ్ గాడ్. దేవుని నువ్వు ఘనహీనపరుస్తున్నావు. కళ్ళు మూసుకొని మన దృష్టి, మన ప్రార్థన దేవుని పైన ఉండాలి. దేవా నేను నిస్సహాయమైన జీవితం, నిస్సారమైన జీవితం, విలువలేని జీవితం, తృప్తి లేని జీవితం, పారవేయబడిన జీవితం, తొక్కివేయబడిన జీవితంగా నా జీవితం, నా కుటుంబ పరిస్థితులు మారిపోవడానికి కారణం ఈరోజు ఈ 3 విషయాలే. నాయనా నన్ను క్షమించు. ప్రతి ఒక్కరం దేవుని అడుగుదాం. దేవుడు నీ జీవితానికి సారాన్ని తిరిగి ఇవ్వగలడు. నీలో ఉండకూడని దేవుడు తొలగించగలడు. ఈ ప్రార్థనా సమయంలో నీవు వెళ్ళకూడని స్థలాలను దేవుడు వెళ్ళకుండా అడ్డుకోగలడు. హీ క్యాన్ డూ దట్ ఫర్ యూ. ఆయన నీ కోసం చేయగలడు. ఇది దేవా నీకే స్తోత్రాలు. మేము చేయవలసింది చేయకపోయినా మమ్మల్ని క్షమించండి. చదవలసిన బైబిల్ చదవకపోయినా, చేయవలసిన ప్రార్థనలు, వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మా జీవితాల్లో మిస్ అయిపోయి ఉంటే నాయనా ఈ దినము నుంచే తిరిగి ప్రారంభమగునుగాక. యేసు నామమున ప్రారంభమగునుగాక. వాగ్దానాలు పట్టుకొందుముగాక, వాగ్దానాలు ఉపయోగించుదుముగాక. దేవుని కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే స్తోత్రము. తండ్రి పరిశుద్ధాత్మ దేవ దర్శించండి. నిస్సారమైన ప్రతి జీవితంలోనికి దేవుని ఆత్మ ద్వారా సారము వచ్చునుగాక, దేవుని సన్నిధి వచ్చునుగాక, దేవుని షకీనా ఆవరించునుగాక. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఈ కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా ఒక్కొక్కరిలో ఫలింపచేసి మహిమను పొందుమని మా జీవితాలను మీరే నడిపించండి. మా నాయకుడుగా, మా పోషకుడుగా, మా కాపరిగా సమస్తముగా ఉండి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.